అందరికీ జై భీమ్. జంబూ శనార్థులు. నీలి నేల ఎతలు 4వ భాగానికి స్వాగతం. తెలంగాణ దళిత కథ ఉపకులాల చిత్రణ అనే అంశంపై దళిత కథా రచయితలు తెలంగాణ నేలలో నిలబడి తమ ఉపకులాల బాధలను, గాథలను, కన్నీళ్లను ఏ విధంగా వ్యక్తీకరించారో తెలుసుకుందాం. దళితులు అనగానే మాలలు, మాదిగలు అని చాలామందికి తెలుసు. కానీ వారే కాకుండా వారి ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలు మాలల లేదా మాదిగల ఔన్నత్యాన్ని, ఆచార వ్యవహార సాంస్కృతిక సాంప్రదాయాలను వాళ్ళు నిత్యం గుర్తు చేస్తారు. కీర్తి ప్రతిష్టలను, పరాక్రమాలను ఒక తరం నుంచి మరో తరానికి అందజేస్తూ ఉంటారు. వీరు ప్రత్యామ్నాయ సాంస్కృతిక సారథులు. పటం, భాగవతం, కథాగానం, ప్రవచనం, యక్షగానం మొదలైన రూపాల్లో వారు తమ కళలను ప్రదర్శిస్తారు. తెలంగాణ తెలుగు దళిత సాహిత్యంలో ఉపకులాలు ఒక ప్రత్యేకమైన పాయ. వీరిని ఆశ్రిత కులాలు అని కూడా పిలుస్తారు. దళితులలో అంతర్గతంగా ఉన్న నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను, ఆశ్రిత కులాల సాంస్కృతిక వారసత్వాన్ని, ప్రత్యేకమైన సామాజిక ఆర్థిక సంక్షోభాలను ఈ కథలు అత్యంత విపులంగా, సహజంగా చిత్రించాయి. వాటిని మనం పరిశీలన చేద్దాం. మాదిగల ఉపకులాలు చిందు, దక్కలి, మాష్టి, నులక చెందయ్యలు మొదలైన వాళ్ళు ఉన్నారు. మొదట చిందోళ్ళ జీవితం గురించి రాసిన గుండెడప్పు కనకయ్య కథ యక్షగానం. ఈ యక్షగానం కథలో మాదిగలు తమకిష్టమైన ఎల్లమ్మ తల్లి పండుగను చేయాలనుకొని సింధు మాణిక్యంతో 500కు 5 ఆటలు మాట్లాడుకున్నారు. యాసంగి వరికోతలు అయ్యాక సింధు మాణిక్యం వచ్చి కాలనీలో వాడలో శాంతిని పాతాడు. భాగవతం మొదలుపెట్టిండు. 5 ఆటలు ఆడదామని చెప్పినట్టుగా 4 ఆడాడు. 5వది పూర్తి చేసుకున్నాడు. 5వ ఆట ముగిశాక రంగరంగ వైభవంగా ఆఖరి రోజున మాణిక్యం భార్య ఎల్లమ్మ వేషం కట్టింది. ఎల్లమ్మ అంటే ఎల్లలకు అమ్మ, ఎల్లరకు అమ్మ. మాణిక్యం గావు పట్టిండు. గొర్రె తల తెగి పడ్డది. గొర్రె రక్తం సృష్టించిన మాణిక్యం యొక్క అవతారం మారిపోయింది. మాదిగిళ్ళల్లో జనం దండులా కదిలింది. పసుపు, కుంకుమ, రక్తం, బియ్యం కలగలిసిన పొలిజల్లుతూ మాణిక్యం ఇంటింటికి వెళ్తున్నాడు. ఎల్లమ్మేషం కట్టిన మాణిక్యం భార్య కలికుండల చేయిబెట్టి ప్రతి ఇంటిలో తిప్పి దీవెనలు ఇస్తుంది. అట్లా ఈ కార్యక్రమం అయిపోయింది. మరొక రోజు మాలలను, అంటే ఊర్లో ఎంతమంది ఉంటే అన్ని కులాలను వాళ్ళు ఆటలు చెప్పమని అడుగుతారు. కాబట్టి ఆ క్రమంలో భాగంగా మాలలు కూడా బాలనాగమ్మ ఆట ఆడించుకుంటూ ఉన్నారు. శాంతిరి కింద అర్ధరాత్రి
భూత ప్రేత పిశాచుల నడుమ మాయల ఫకీర్ రాకతో శాందిరి భయకంపితమైంది. బాలనాగమ్మ ఊయలలో కొడుకును చూస్తున్నప్పుడు బాలనాగమ్మను మాయల ఫకీరు నల్ల కుక్కను చేశాడు. లైట్లు వేసుకుంటూ అప్పుడే పోలీస్ జీపు ఆటకాడికి వచ్చింది. అనుమానంతో ఆట చెందురచెందురైంది. సింధి మచ్చయ్య, నలుగురు మాదిగ పోరగాన్లు ఆ రోజు రాత్రి చీకట్లో కలిసిపోయారు. కల్వగుట్టల మీద పొద్దు పొడవక ముందే పీతిరి గద్దలు ఆడుతూ ఉన్నాయి. కన్న తల్లిదండ్రుల నిండా కండ్ల నిండా నీళ్ళాడుతూ ఉన్నాయి. మాదిగలకు పండుగలను స్వేచ్ఛగా జరుపుకోలేని స్థితిని నక్సలైట్లు ఉన్న కాలం 1990వ దశకం మధ్యకాలంలో రాజ్యం ఆ విధంగా ఇబ్బంది చేసిందని డాక్టర్ గుండెడప్పు కనకయ్య గారి యక్షగానం కథ విషాదాన్ని, విలాపాలను చిత్రించింది. అంటే ఎవరి మీద అనుమానం వచ్చినా ఎవరినైనా పోలీసు వారు పట్టుకొని వెళ్ళవచ్చు, ఏమైనా చేయవచ్చు అనే సమకాలీన పరిస్థితిని ఈ కథ మనకు ఎరుకపరుస్తుంది. చిందోళ్ళు ఆడడం వలన ఊరికి అరకత్ బరకత్ ఉంటుందని జాంబవ తత్వం చెప్పినటువంటి గోగుశ్యామల గారి కథ జాంబవమును. మరి సబ్బండ జాతుల వాళ్ళు, కులాల వాళ్ళు ఎల్లమ్మ కాళ్ళు మొక్కుతారు. అటకాయించేటోళ్లకు నేను వేషకాంతను కాదని సూటిపోటి మాటల నుండి, చూపుల నుండి తప్పించుకుంటూ చిందు భాగవతం ఆడుతూనే ఉంటిమి. ఆ ఆట మనకు ఊపిరి. మన ఊపిరి సబ్బండోళ్ళు అంటూ సిన్నెల్లమ్మ చెప్పుతుంటే సెందమ్మ సాయిలుల కళ్ళు తలుక్కుమన్నాయి. అలాయి బలాయి తీసుకొని పక్కూళ్ళకు త్యాగం కోసం చిందు మేళం కదిలింది. అంటే అటకాయించేటోళ్లకు నేను వేషకాంతను కాదు అని ఎదురు చెప్పినటువంటి సమాధానం ఈ కథలో కనబడుతూ ఉంటుంది. అట్లా అక్కడ ఆటలు ఆడినన్ని రోజులు వాళ్ళతో కలివిడిగా ఉండడం వల్ల, వారితో అనుభూతులు, అనుభవాలు, ఆప్యాయతలు పంచుకోవడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్న మనుషులకు మమతలు పొంగి పొర్లి కన్నీళ్ళు వ్యక్తీకరించారని చెప్తూ ఉంటుంది. తైదల అంజయ్య కవి, రచయిత, గాయకుడు. వీరు రచించిన త్యాగం కథలు మాదిగలు త్యాగం చెప్పకపోవడం వల్ల ఉపాధి లేక ఊరొదిలి పట్నం పోయి మంగలి పని చేస్తున్న సింధు నరసయ్య మాదిగ మల్లయ్యకు కనబడ్డాడు. ఇది ప్రపంచీకరణలో భాగంగా కుల వృత్తుల ధ్వంసాల్ని తెలియజేస్తున్న కథగా ఉంది. చిందు నరసయ్య బాగోతులు ఆడుకోవాలి, కానీ ఈరోజు వృత్తి పరాయీకరణ చెంది మంగలి పనిచేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో చిందు నరసయ్య తన బాధల్ని చెప్పుకుంటూ ఉంటాడు. వీరి మధ్య సంభాషణలు జరుగుతున్నంతసేపు మల్లయ్యకు నరసయ్య గురించి అనుకుంటూ అరిసెందునేషమేసి శ్మశానంలో నిలబడి చిందు నరసయ్యనే మెదులుతున్నాడు. అరిసెందునేషమేసి శ్మశానంలో నిలబడిన చిందు నరసయ్యనే కనబడుతుండు. గోసంగేశమేసి చావిడి కాడ కులపురాణం విప్పి చెప్తున్న జాంబవంతుడై చిందేస్తున్నాడు. అట్లా మనసులో నరసయ్య రూపం కదులుతూ ఉన్నది. అప్పుడు ఒకసారి స్పృహలోకి వచ్చి నువ్వన్నది నిజమేరా నరసయ్య, ఎవనికెవడేం ఇవ్వనప్పుడు ఎక్కువ తక్కువలు ఎక్కడివి, కులాలు ఎక్కడివి,
లోకం మీద ఉన్నాయి రెండే కులాలు. ఉన్నోనిది ఒక కులం, లేనోనిది ఒక కులం. అంతే బిడ్డ. ఇక పోదామనుకుంటూ ఎవరు నడిచొచ్చిన దారి వెంట వారు వెళ్ళిపోయారు. అంటే ప్రపంచీకరణ వల్ల, కుల వృత్తులు ధ్వంసమైపోవడం వల్ల జరిగిన సంభాషణలోంచి ఎవనికెవడు పెట్టినప్పుడు ఎక్కువ తక్కువ లేవు. అంటే చిందు వాళ్ళు మాదిగల్ని గొప్పవారుగా ఆరాధిస్తారు. ఇంకా అడక తినేవాడికి అడక తినేవాడు అతి గౌరవం ఇస్తాడని, అంటే ఇది ఇట్లా ఉన్నటువంటి అంతరాలను ఉన్నోనిదో కులం లేనోనిదో కులం అని సమానత్వాన్ని చూపినటువంటి కథగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ కథ బతుకు. సిందోళ్ళ దేవయ్య బుచ్చమ్మల కొడుకు బాగా చదివాడు, టీచర్ జాబ్కి ఎంపికయ్యాడు. సిందోళ్ళు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఇళ్ళడుగు జాగా ఇస్తారు. ఆ ఇచ్చే క్రమంలో అడిగాడు. కొమరయ్య మాదిగని అడిగితే అతడు విపరీతంగా కొట్టాడు. దవాఖానకు తీసుకెళ్ళనీయలేదు. చికిత్స అందకుండా చేశాడు. గాంధీ హాస్పిటల్లో చిందు వెళ్ళే చనిపోయాడు. శవాన్ని తీసుకొచ్చి గూడెం మధ్యలో ఖననం కూడా చేశారు. తెల్లారి పంచాయతీలో ఇక్కడ ఎందుకు పాతి పెట్టారు అని ప్రశ్నించిన కొమరయ్య మీదికి గడ్డపారెత్తాడు దేవయ్య. ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయినరు. ప్రతి ఊరిలో సిందోళ్లను కుటుంబంలోని సభ్యులుగా చూస్తారు. కానీ కొన్ని ఊర్లలో ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయనే విషయాన్ని మనకు యాకమ్మ కథ బతుకు ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. డాక్టర్ గడ్డం మోహన్ రావు సింధు ఉపకులానికి సంబంధించిన గొప్ప రచయిత. వీరు రచించిన కొంగవాలు కత్తి కేంద్ర సాహిత్య పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అది ఆయన జీవితం. అది ఉపకులాల యొక్క ఆత్మగౌరవానికి అక్షర రూపం ఇచ్చిన అధ్యయనం. గడ్డం మోహన్ రావు గారి కులం తప్పు కథలో సమిష్టి నిర్ణయాలు కులాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో, పంచాదుల ద్వారా ఎలా నష్టపోతారో తెలియజేస్తూ ఉంటాయి. ఉపకులాలకు త్యాగం లేదని కొన్నిసార్లు అవమానపరిచిన సంఘటనలు కూడా సిందోళ్ళ జీవితంలో చాలా ఉంటాయి. జాంబవ పురాణం ఎవనికి కావాలి? పనిపాట లేక ఒక వేషం కట్టుకొని వచ్చినావు మొదలైన దూషణలు కూడా, తిరస్కారాలను అన్నిటినీ సింధోళ్ళు అనేకసార్లు భరిస్తూ ఉంటారు. అట్లాంటి బాధల్ని త్యాగం కథలో వివరించాడు. ఇంకా కొన్ని కథలు, అతని కథల పుస్తకం ఎంగిలి పూలు. మాదిగలు తమకు సింధోళ్ళే గాక పటం ద్వారా చెప్పేటువంటి కళాకారులు తమ కీర్తిని, తమ మూల పురుషుడైన జాంబవంతుని యొక్క బల ప్రదర్శనను, బలాన్ని, వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను పటం ద్వారా చెప్తారు. పటం ద్వారా చెప్పేవారిలో డక్కలి వారు ముఖ్యమైన వారు. డక్కలి పోషవ తన త్యాగానికి అని తీసిన భూమిలో పండిన పంటను ఇచ్చి త్యాగం చెప్పమని అడుగుతుంది. ఈ కథను జూపాక సుభద్ర గారు రాయక్క మాన్యం కథలో వివరిస్తుంది. అంటే జూపాక సుభద్ర గారి రాయక్క మాన్యం కథలో రాయక్క చాలా బలశాలి. డక్కలి వారికి చిందు వాళ్లకు తీసిన నేల జాగలో పండిన వడ్లను నాకే పెట్టుమని మరి ఆ పంచాదిలో తన ఆత్మ నివేదన చేస్తూ ఉంటుంది.
అంటే ఇప్పుడు కరువు ఉన్నది, ఎట్లా ఇస్తాము, ఏ విధంగా ఇస్తాము, ఇవ్వడం కుదరదు అని కొంతమంది, ఇవ్వాలి త్యాగం చెప్పాలి అని కొంతమంది అయినప్పుడు ఆ సమస్య ఎటు తేలినప్పుడు రాయక్క తన మాన్యం, తన తండ్రి అప్పటి నుంచి వస్తున్న మాన్యంలోంచి పండిన విత్తనాలను లేదా పండినటువంటి పంటను నాకు ఇవ్వండి అని మరి అక్కడ ఆత్మ నివేదనగా చెప్పినట్టుగా చెప్తూ ఉంది. మరొక కథకురాలు డాక్టర్ తాళ్ళపల్లి యాకమ్మ రచించిన డక్కలి వారి స్థితిగతులను వివరిస్తూ ఆశ్రిత బతుకులు కథ రాసింది. డక్కలివారు జాంబవంతుని చరిత్రం మొత్తం పటం ద్వారా వివరిస్తారు. డక్కలిని మాదిగలు ముట్టుకోని స్వభావాన్ని డాక్టర్ సిద్దంకి యాదగిరి తన బోధ కథలో వివరించాడు. డక్కలి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్లకు మీదుగా వారికి తాకకుండా ముట్టుకోకుండా సిబ్బి ద్వారా అన్నం వేయాలి. అలాంటి సమయంలో అనుకోకుండా ముట్టుకుంటే బంగారు తీగతోటి అవసల వాళ్ళ దగ్గర కాల్పిస్తే అక్కడికి పరిహారం మాఫీ అవుతుంది. కానీ మాదిగ విద్యార్థి స్వగతంలో అనుభవించిన జీవితాన్ని ఇక్కడ రచించడం జరిగింది. మనోళ్ళను మనం ముట్టుకుంటే తప్పేంది అని తల్లిదండ్రుల్ని ఎదిరించిన సంస్కరణాత్మక కథ. పాత్ర బాలయ్య. పాఠశాల వయసులోని డక్కల్ని ముట్టుకున్నందుకు జరిగిన సంఘర్షణను తెలిపిన కథ బోధ కథ. అయితే అక్కడికి వచ్చినటువంటి ఒక పెద్ద మనిషి బలరకాడికి బలరు పోతాయి అంటే ఈ కథలో డక్కల్ని ముట్టుకుంటే ముట్టుకున్నావు కానీ అవసరమైన దగ్గరికి పోయి బంగారు తీగతోటి కాల్పిస్తే సురుకు పెట్టిస్తే నీ యొక్క పాపానికి ప్రాయశ్చిత్తమవుతుందని అవసల వాళ్ళ ఇంటికి తల్లిదండ్రులు కోరుతూ ఉంటారు. రమ్మని ఆయన పోనని అంటాడు బాలయ్య. అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చినప్పుడు పెద్ద మనిషి ఆ కథ, ఆ బాధను, ఆ సమస్యను విని ఒక విషయం చెప్తాడు. బలరకాడికి బలరు పోతాయి, గొల్రకాడికి గొల్రు పోతాయి. మనిషి దగ్గరికి మనిషి పోకుండా ఎవడు చేశారా వాని యాలి ముండమయ్య అని ఆ మాట ద్వారా సమానత్వం ఏంటిదో తెలియజేయబడుతుంది. ఆ మాటలు వినగానే బాలయ్య బడికి పరిగెత్తుకుంటూ ఉరుకుతాడు. అలాంటిదే బేగరి కథల పేర భూతం ముత్యాలు గారు కథా సంపుటం తెచ్చారు. బ్యాగరోళ్ళు అనగా బొందదోవడం, కార్డు చితులు పేరవడం లాంటి పనులు చేస్తారు. ఊరిలో ఎవరో ఒకరు చనిపోతే తప్ప బతకలేని వృత్తి బేగరి కులానిది. ఆ కుల వేదనను దయనీయంగా ఆవిష్కరిస్తూ బాధపడే తల్లి మనసును చిత్రించి కులవృత్తి వదలడమే పరిష్కారంగా చూపిన భూతం ముత్యాలు కథ సావుకూడు. అట్లాగే కులాంతర వివాహం జరుపుకోవడంపై కులం వెలివేసిన కనపడని మనువు లక్షణాలను తెలిపే భూతం ముత్యాలు కథ విలి కూడా ఉంది. మరి ఇలాంటి కథలే కాక గుడిసెలు అంటుకున్నాయి అనే కథలో పేదల బతుకులు ఏ విధంగా బుగ్గిపాలవుతున్నాయో తీరును చిత్రిస్తూ ఉంటుంది. మరొక కథకుడు మన్ని ఏలియా జమ్డిక అనేది బైన్లొల్లది, పంబాలొల్లది. మాల ఉపకులం పంబాల, మాదిగ ఉపకులం బైన్ల. వీళ్ళు వాయించే వాయిద్యం జమ్డిక ఎల్లమ్మ చేసేటప్పుడు ఉపయోగించేది. ఈ జమ్డికను ఉపయోగిస్తూ పురాతనమైనటువంటి కాలం నుంచి వచ్చిన ఈ జమ్డిక
ఒక పెద్ద ఆయన వచ్చి విని 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 అది నాకు డబ్బులకి ఇవ్వమని అంటాడు. అప్పుడు ఆయన ఇందామని రాలే నా జమడికను కొందామని వచ్చావు అని భార్యకి చెప్తాడు. నా ప్రాణం ఉండగా నా జమడికి ఎవరికి అనడం ఇవ్వననడం అందరికీ ఒక స్ఫూర్తి నింపుతుంది. అట్లాగే మరొక ఉపకులం నీరటిగాడి పని. ఇది మాలలు చేయొచ్చు, మాదిగలు చేయొచ్చు, చెరువున్న కాడ ఎవరైనా చేస్తారు. మరి నీరటిగాడి కళలో ఎండిపోతున్న చెరువు గురించి ఆలోచిస్తూ రాత్రి నిద్రలో పడుకున్నప్పుడు బీపీ పెరిగి నరాలు జిట్లాయి ప్రాణం పోయింది అని తెలియజేసేటువంటి కథ గుడిపల్లి నిరంజన్ రాశాడు. ఈ నీరటిగాడి కళ చాలా అద్భుతమైనటువంటి కథగా మిగిలిపోయింది. చెరువు మీది ప్రేమతో, చెరువు మీది ఆలోచనతో తెల్లార వరకు చెరువు మట్టిలా వాసన కొడతాడు. సిక్కెంటికల మనిషిని మనిషిగా చూసి నీళ్ళివ్వని స్థితిని కేపీ లక్ష్మీనరసింహ దోషిలి పట్టు వివక్షను, కుల వివక్షతను తెలియజేస్తూ ఉంటుంది. గోసంగిల జీవన విధానాన్ని డాక్టర్ గంధం విజయలక్ష్మి కొక్కిడి మిడ్సుళ్ళు కథ ద్వారా సాహిత్యంలోకి తెచ్చారు. గోగు శ్యామల గారు బైండ్లామె భూమి అడగదా మరి అనేటువంటి కథ. ఊరడమ్మ పండుగ చేయాలి, నా అత్త భూమి నాకు ఇవ్వాలి, మీరు కూలిపెట్టి పండుగను ఎట్లా చేస్తారో చూస్తా కొడుకుల్లారా, నా భూముల నుండి జరగకపోతే ఊరి చుట్టూ మిమ్మల్ని పొలిపడతా, అప్పుడే ఈ ఊరికి పీడ పెరుగుతుందని గట్టిగా అరిచిన బైండ్ల సాయమ్మ గర్జనను, ఆత్మనివేదనను వివరించింది. మరి అట్లా డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారు బహుజన తత్వవేత్త. వారు బైండ్ల సేంద్రియ కథలు అని ఒక సిరీస్గా సారంగలో రచించాడు. బైండ్ల సేంద్రియ కథలు తెలుగు సాహిత్యంలో ఆత్మాభిమానాన్ని కేతనంలో ఎగిరేశాయి, తిరుగుబాటును ప్రేరేపించాయి, తిరుగుబడిన విధానాన్ని వివరించాయి. అట్లా సేంద్రియ సమిష్టి నిర్ణయ హక్కును అనేక చోట్ల మరి కాపాడడానికి ఉంటాడు బైండ్ల సేంద్రయ్య. సింగరేణి సమీపంలో మాస్టోళ్ళు భాగవతం ఆడడాన్ని చిత్రించినటువంటి కథ సమ్మక్క పున్నం. లింగాల రాజసమ్మయ్య రచించిన సమ్మక్క పున్నం మే మాసంలో ఆడుతారు. ఆడడానికి మాస్టి ముత్తక్క వెళ్ళింది. మన ఆట చెప్పాలని మాదిగా సలవద్రి గంగన్న కులానికి చెప్పి ఆడించాడు. మనల్ని చూసి ఉచ్చబోసుకునేటోడు మనకు ఉచ్చబడేటట్టు గుడ్డు తెరుస్తున్నాడు. దాడి చేద్దామని అనుకున్నటువంటి అగ్రవర్ణాల వారిని మంత్రాలు భయపెట్టిన అని తెలియజేసేటువంటి కథ గుండెడప్పు కనకయ్య గారిది. అది మహావీరుల కథ. అందులో మాస్టి పోచయ్య కథాగానం చేస్తాడు. అయితే మొదటి కథ సమ్మక్క పున్నం అనేటువంటిది లింగాల రాజసమ్మయ్య మాస్టి ముత్తక్క పాట పాడేటువంటిది. రెండవది మహావీరులు డాక్టర్ గుండెడప్పు కనకయ్య. అందులో మాస్టర్ పోషయ్య కథాగానం చేస్తుండగా మేర రవీందర్ను తరుముకుంటూ వచ్చారు గౌన్లలో. ఎందుకు అంటే తాను కుట్టిన బట్టలను అమ్ముకుంటూ గౌన్లు లంగలు చీప్గా గౌన్లు లంగలు అని అనేసరికి గౌన్లు అంటే ఈయన అనుకునేది బట్టలతో చేసిన గౌను, వాళ్ళు అనుకునేది గౌన్లు మమ్మల్ని అంటారని కొట్టేందుకు వచ్చారు. మాదిగలు ఆపారు. తెల్లారి ఎల్లమ్మ పట్నాలు ఎక్కినాక ఆ సమస్యను పరిష్కరింపజేశారు. ఇలాంటి మాస్టీల కథనే మరొకటి పాలడుగు మేరీ మాదిగ మాస్టి పోషవ కథ చెప్పింది. ఆ పోష్ పెద్దవ మీకు ఎట్లా పూట గడుస్తుందని అడిగింది రచయిత్రి. బిడ్డ, మాదిగోళ్ళు ఈనామిస్తారు, బట్టలు పైసలు కట్నాలు కానుకలు పెడతారు, మాకు కష్టం కాకుండా చూసుకుంటారు, మా మాదిగోళ్ళ పిల్లా జల్ల సల్లగుండా అని దీవించింది. అంటే ఎవరిని ఏ విధంగా చూస్తారో మరి తెలియజేసింది అన్నమాట.
మాదిగ దాసులమని కొన్ని చోట్ల సంచారంగా తిరుగుతున్న వీరిని ఊరి కరణం లైంగిక అవసరాల కోసం మాతంగిని వాడుకుంటారు. ఆ కథ బాధాకరంగా ఉండేటువంటిది. మాతంగి దాస్ మాతంగిని ఇంటికి పిలుచుకున్న కర్ణం ఆమె మీద లొంగ తీసుకుంటాడు. పటేన్లు అది చూసి ఆ లత్కరోడే దొరికిండా, మేము పటేన్లు ఉన్నాం కదా, ఊరి గుళ్ళో వచ్చే డబ్బంతా నీకే అని మాతంగితో అనగానే సరే అని ఒప్పుకుంది. విషయం తెలుసుకున్న కర్ణం బగ్గుమన్నాడు. ఉగాదికి పిలుపు మేరకు వస్తానని అన్నది. కర్ణం పోనివ్వలేదు. పటేల్కు ఉగాదికి వస్తానది, కర్ణం పోనివ్వలేదు. పంచాయతీ పెట్టిండు. పంచాయతీలో పెద్దలందరూ ఏం తీర్మానం చేశారంటే, ఒక పెద్ద మనిషికి మాట ఇచ్చి పోకపోవడం నీదే తప్పు అని మాతంగిని అన్నారు. కర్ణం జిల్లా కోర్టులో కేసు వేయించాడు. ప్రసాద్ రెడ్డి కోపోద్రిక్తుడై వచ్చాడు. మాతంగి తల్లిదండ్రులను చిట్టగట్టి మాతంగి చెల్లెల్ని అత్యాచారం చేసి ఎటో తీసుకెళ్ళాడు. తెలుసుకున్న కర్ణం మాతంగిని తన ఎడ్ల బండిలో కోర్టుకు తీసుకెళ్ళాడు. న్యాయం కోసం గత 60 ఏళ్ళుగా మాతంగి ఎదురు చూస్తూనే ఉంది. అయినా ఇల్లు రాలేదు. వ్యవస్థలో మాతంగి దాసులు ఏ విధంగా అణచివేయబడుతున్నారో ఈ కథ తెలియజేస్తుంది. బుడగ జంగాల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ రాసిన కథ నిదాన కవి నీరజ గారి గోవు కథ. అయితే ఈ గోవు అనేటువంటిది సాధు జంతువు. దానికి ప్రతీకగా బిడ్డ సంసారంలో తగులు పుట్టించే తండ్రి పాలు తాగే బిడ్డలను అప్పగించి విడాకులు ఇప్పించి తన బిడ్డ లక్ష్మికి వేరే వారితో పెళ్లి చేస్తాడు. అట్లా ఒకటోసారి విడాకులు అవుతుంది, రెండోసారి విడాకులు అవుతుంది. తన పిల్లల్ని ఎడబాస్తున్నప్పుడు లచ్చి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. మూడోసారి వచ్చినప్పుడు లచ్చి తండ్రి మీద తిరుగుబాటు చేసి నువ్వు రానే రాక నా ఇంటికని వెళ్ళగొడుతుంది. చెప్పులు చేసే మోచి కులానికి సంబంధించిన పాపయ్య ఉపాధి ఎలా కోల్పోయిండో తెలియజేసేటువంటి జాతశ్రీ కథ ముళ్ళ పొద. అనివార్యం కథలో పాకి వృత్తి చేసుకునేటువంటి లాలిపాసి కొడుకు రిజర్వేషన్ సౌకర్యం అందక ఆ బతుకు ఏ విధంగా దుర్భరమైందో తెలియజేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి ఉపకులాల యొక్క జీవన గాథల్ని కథల్ని అందజేసిన కథకులందరికీ నమస్కారం. మరి వారి గురించి చెప్పాలంటే ఉపకులాల గురించి, మొగులు శాంతిరి కింద భూదేవర వేదిక మీద కొంగవాలు కత్తి తిప్పిన మహాబలశాలి మాదిగల పురాణ పురుషుడు మహా ఆది తాత జాంబవంతుడి అడుగుజాడల్లో అగ్గిజాడలున్నాయి. ఆ అరుపుల్లో ధరిత్రి మోసిన అణిచివేతల చరిత్ర ఉన్నది. నిర్జన నేల మీద గర్జనలు, నినాదాల్లో నిప్పులు గుర్పించే గర్జనలు, పాటల్లోని పరాక్రమం, పదాలై పలికిన ప్రతిఘటన, డప్పులై దద్దరిల్లిన గాథలు, దండోరాలై దిక్కులన్నీ నింపినాయి. భూమి మీదో జంగ, మొగులు మీదో జంగ, గుండెల్లో గుబులు పుట్టించే జంబూద్వీప జైత్రయాత్ర ఇంకా కొనసాగిస్తున్నారు. బతుకుల్ని బలిపెట్టి బాటలు వేస్తున్న మహోన్నతులు. సంగీత సాహిత్యాల సమ్మేళనమై సొబగులు అద్దిన విద్యకు దండం. బతుకుల్ని బలిపెట్టి బాటలు వేస్తున్న మహోన్నతులు. సంగీత సాహిత్యాల సమ్మేళనమై సాగుతున్న జీవితాలకు సొబగులు అద్దిన విద్యకు దండం. హృదయంతో రాసిన అక్షరాలే ఈనాటి ఆత్మగౌరవ జెండాలు అయ్యాయి. అట్లా మట్టి వాసనలో మా మూలం ఉంది, చెమట సుక్కల్లో మా చరిత్ర ఉంది, గాయాల గీతల్లో మా గానం ఉంది,
జంబూద్వీపాన్ని ఏలిన జాతి మేమని నిత్యం గర్జించే మూగబోయిన యుగాలన్నీ మళ్ళీ మళ్ళీ గొంతెత్తి మనకు గుర్తు చేస్తున్న ప్రత్యామ్నాయ వ్యవస్థకు ప్రతినిధులుగా నిలబడి స్ఫూర్తి నింపుతున్న ఉపకులాలకు, ఉపకులాల కళలను ప్రదర్శిస్తున్న వారికి, ఉపకులాల బతుకులను కథల్లో చిత్రించిన కథకులకు శనార్థులు. జై భీమ్.